హలో ఆల్ వెల్కమ్ టు డే 88 ఆఫ్ మై 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్. ఇంకా మార్నింగ్ అయితే లేవగానే చియా సీడ్స్ అయితే నానబెట్టేసుకుంటాను డైలీ. దాని తర్వాత హాట్ వాటర్ తాగేసి వాకింగ్ అండ్ వర్కౌట్స్ కూడా ఫినిష్ చేసేసుకుంటా. తర్వాత లెమన్ వాటర్ అయితే తీసుకున్నాను ఈరోజు. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు సింపుల్గా 2 ఇడ్లీస్ విత్ చట్నీ అయితే తిన్నాను. పోర్షన్ కంట్రోల్లో తింటే ఇడ్లీ కూడా చాలా మంచిదే. ఇంకా ఈ రోజు అయితే నేను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. చాలామంది అనుకుంటారు కదా, వాకింగ్ చేస్తున్నాం కదా, ఈ డంబుల్స్ ట్రైనింగ్ ఎందుకు అవసరమా అని అనిపిస్తుంది కదా. సో ఎక్స్ట్రాగా వాకింగ్ అండ్ వర్కౌట్స్ కూడా అని అనిపిస్తుంది హౌస్ వైఫ్స్కి అయితే. నిజం చెప్పాలంటే మనం కేవలం వాకింగే చేస్తే బాడీలో మజిల్స్ కూడా తగ్గిపోతాయి, స్కిన్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదే స్ట్రెంత్ ట్రైనింగ్ వల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ బర్న్ అవుతుంది, కానీ స్కిన్ టైట్గా ఫిట్గా ఉంటుంది. ఇంకొకటి, ఈ డంబుల్స్తోని వర్కౌట్ చేస్తే మన మెటబాలిజం పీక్స్లో ఉంటుంది. అంటే మనం వర్కౌట్ చేసి వచ్చేసాక రెస్ట్ తీసుకుంటున్నా కూడా మన బాడీలో క్యాలరీస్ బర్న్ అవుతూనే ఉంటాయి. సో మీరు కూడా తప్పకుండా స్ట్రెంత్ ట్రైనింగ్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇంకా లంచ్లోకి అయితే కొర్ర పొంగల్ అయితే చేశాను. దీని రెసిపీ అయితే షార్ట్ వీడియోలో పెడతాను, చూసేయండి. ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా చూసేయండి, ఫుల్ వీడియో కూడా పెట్టేశాను. కొర్ర పొంగలి విత్ సలాడ్ అయితే తీసుకున్నాను. ఇంకా లంచ్కి ముందు చియా సీడ్స్ వాటర్ తాగడం వల్ల ఓవర్ ఈటింగ్ అయితే అనిపించదు, కరెక్ట్ పోర్షన్లో తింటాము, ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. ఇంకా ఈవినింగ్ అయితే స్ట్రెంత్ ట్రైనింగ్ అండ్ వాకింగ్ రెండు చేయడం వల్ల చాలా యాక్టివ్గా అనిపించింది. ఇంకా నైట్ జీరో వాటర్ అయితే డే ఏం చేశాను. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.